ఎవరి ఆత్మని వాళ్ళే ఉద్ధరించుకోవాలి, ఇంకొకరు ఉద్ధరించలేరు. కనుక మనం సాధన అనేది చేస్తే కొండంత పాండిత్యం కొద్ది అంత ఆచరణ లేదు అంటాం. కనుక ఇది సాధన మనం రోజు సాధన చేసినప్పుడు అద్భుత ఫలితాలు పొందుతాం. తర్వాత ఇంకొకటి ఈ యొక్క చక్రస్మరణ ఉంటారు. చక్రస్మరణ మహాముద్ర వేసిన మహాముద్ర తర్వాత మనము నాభిక్రియ, నాభిలో చిన్నపిల్లవాడు తల్లి గర్భంలో ఉన్నప్పుడు నాభి నుంచి ఆహారం కానీ శ్వాస కానీ తీసుకుంటున్నాడు. తల్లి తీసుకునే శ్వాసని ఆహారాన్ని ఆ యొక్క తల్లి గర్భంలో ఉన్నప్పుడు ఆ యొక్క శిశువు తీసుకుంటున్నాడు. తర్వాత బయటకు వచ్చినప్పుడు తన సొంతంగా ఆహారం తీసుకోవాలి, సొంతంగా గాలి పీల్చుకోవాలి. ఆ పేరుని కత్తిరించి ముడి వేస్తారు నాభి దగ్గర. నాభి చక్రంలో 72,000 నాడుల కనెక్షన్ ఉంటుంది. కనుక ఆ యొక్క అవి 72,000 నాడుల కనెక్షన్ సమతుల్యత ఏర్పడి మనిషికి సంపూర్ణ ఆరోగ్యం ఇస్తుంది. ఇది నాభిక్రియ వలన. తర్వాత మనము ప్రాణాయామం చేస్తాం. ఈ ప్రాణాయామం వలన ఏంటిదంటే మనకు శరీరంలో ఎక్కడెక్కడైతే శరీరంలో ఉండే మలినాలు అన్నీ పోతాయి. ఎక్కడెక్కడ నొప్పి, బాధ, బొమ్మ నొప్పులు అంటారు, కొంతమంది కాళ్ళ నొప్పులు అంటారు, కొంతమంది తల నొప్పి, కొన్ని రకాల ఆరోగ్య సమస్యలు, ఇంకా ఈ నాడులు శుద్ధి లేకనే ఇవన్నీ వస్తాయి. ఈ నాడులు శుద్ధి జరిగినప్పుడు మనకు సంపూర్ణ ఆరోగ్యం వస్తుంది. చాలా తేలికగా శరీరం చాలా తేలికగా, చాలా ఉల్లాసంగా, చాలా యాక్టివ్గా తయారైపోతుంది. మనకు ఎంతో ఆరోగ్య లాభం లభిస్తుంది. ఇంకొకటి ఆధ్యాత్మిక లాభం ఏంటంటే మనసు వెంటనే అంతర్ముఖమవుతుంది. ఎప్పుడైతే శ్వాస ఆధీనంలో వచ్చిందో మనసు ఆధీనంలో వస్తుంది. మనసు వశమైందో సర్వం వశమవుతుంది. మనం అనుకున్నది ఏదైనా సాధించగలుగుతాం. మనిషి ఏది సాధించాలన్నా ఏం కావాలి? మొదలు ఆరోగ్యం కావాలి. ఆరోగ్యం ఎట్లా అంటే ధర్మార్థ కామ మోక్షానం ఆరోగ్యం మూలభూతము. ధర్మార్థ కామ మోక్షాలు పొందాలంటే ఏం కావాలి? ఆరోగ్యం ఉండాలి. వ్యాపారం చేయాలి, కదలకుండా కూర్చోగలగాలి, ఆరోగ్యం సాగిస్తేనే కూర్చుంటాం. ఉద్యోగం చేయాలంటే కదలక కూర్చొని డ్యూటీ చేస్తేనే, లేదంటే ఉద్యోగం తీసేస్తారు సరిగా డ్యూటీ చేయకూడదు. మరి ఒకటి కమ్మగా వండుకొని 1 కేజీ తిని జీర్ణించుకోవాలంటే కూడా జీర్ణ వ్యవస్థ బాగా పనిచేయాలి. ఇప్పుడు యోగులు ఉన్నారు, ఒక వారం పెట్టకుండా కానీ గాలి తిని బతుకుతారు. 1 కేజీ అయినా తిని జీర్ణిస్తారు. అవునా కదా? ఒకసారి రామదేవ్ బాబా కేజీ నెయ్యి తాగాడు, అందరూ తాగకండి. ఎందుకంటే ఆయనకు నవదినగిరి వచ్చింది కాబట్టి పొట్టని తిప్పేశాడు, గ్రైండర్ చేసేసాడు. అంతేనా? ఆటయోగా క్రియ ద్వారా అట్లా వాళ్ళు ఇష్టమైంది ఏదైనా తినాలనుకుంటారు, 1 కేజీ తిని జీర్ణించగలుగుతారు. అట్లానే మళ్ళీ తిండిపోతుంది కాదు వాళ్ళు. అర్థమైందా? ఒక వారం తిండి లేకుండా ఉండగలుగుతారు. అంటే వాళ్ళ జీర్ణ వ్యవస్థ ఇంత బాగా పనిచేస్తుందని నిరూపించనికినే కానీ ఇంకా వేరే ఉద్దేశం లేదన్నమాట. అంటే వాళ్ళ శరీరం దేనికైనా అడ్జస్ట్ చేసుకుంటుంది. మీరు విమానంలో చలి తట్టుకోలేరు, మీకు 10 స్వెటర్లు వేసిన ఆశీగా ఉంటారు. అర్థమైంది? అదే దేవుడు దాంట్లో చెప్పులు ఉండవు, ఏముండవు, ఇదే ఇట్లా వెళ్ళిపోతుంటారు అక్కడ. మరి ఆ చలి -డిగ్రీలలో మన శరీరం ఎట్లా తట్టుకుంటుంది? ఎండాకాలంలో ఇక్కడ ఉక్కపోసి అనేది తట్టుకోలేకపోతుంటారు. మరి వాళ్ళు చెప్పులు లేకుండా కూడా తార్ రోడ్డు మీద వెళ్ళగలుగుతారు. ఒక రోజు అసలు మాటలు ఇవ్వకుండా కానీ తార్ రోడ్డు మీద చెప్పులు లేకుండా మీరు అనంతపురం మొత్తం తిరిగినా తార్ రోడ్డు మీద వాళ్ళకి వాటర్ అవసరం లేదు, గొడుగు అవసరం లేదు, ఏసీ అవసరం లేదు. ఎందుకంటే మన శరీరం అడ్జస్ట్ చేసుకుంటుంది. ఎండ, వాన, చలి, ఆకలి, దప్పి, నిద్ర, మెరుగువ ఇవన్నీ యోగి శరీరము తట్టుకుంటుంది. మిగతా వాళ్ళ శరీరాలు తట్టుకుంటుంది. మరి తట్టుకోవాలంటే మనం కూడా యోగం చేయాలి. డాక్టర్ కావాలంటే డాక్టర్, MBBSలో చేరి కావాలి, నీకు సాఫ్ట్వేర్ ఇంజనీర్ కావాలంటే బీటెక్ కోర్సులో జాయిన్ కావాలి. ఇంకా నువ్వేం కావాలో దానికి సంబంధించిన కోర్సులో జాయిన్ కావాలి. ఇప్పుడు మరి యోగుగా తయారు కావాలంటే యోగుగా తయారైతే మనం ఏదైనా సాధించవచ్చు. పూర్వం ఋషులు సంకల్పంతో, విశ్వామిత్రుడు సామాన్య రాజు ఒక గురువు దగ్గర చూశాడు, కామధేను లాంటి చూశాడు. ఆ గోవు 1,00,000 మందికి భోజనం పెట్టింది, ఆ 1,00,000 మందిని ఓడించింది కూడా. దాన్ని లాక్కొని వెళ్తుంటే ఇంత ఒక గోవు దగ్గర ఇంత శక్తి ఉందంటే అది సంకల్ప శక్తి అనమాట. నేను కూడా తపస్సు చేస్తాను అంటే కొంతమంది భుజబలం ఉంటుంది, ధనబలం ఉంటుంది, పలుకుబడి ఉంటుంది, రకరకాల బలాలు ఉంటాయి ఈ సమాజంలో. కానీ బ్రహ్మ తేజం నుంచి వచ్చిన బలమే నిజమైన బలం. భగవంతుడి నుంచి మనకు లభిస్తుంది చూడు, ఆ బలమే నిజమైన. అందుకని గొప్ప గొప్ప చక్రవర్తులు కూడా చిన్న సామాన్య ఒక గురువులు ఋషుల దగ్గరికి శిష్యుల దాకా వెళ్ళి అక్కడ శిష్యరికం చేసేవారు, ఆశీర్వాదం కోసమని వెళ్ళేవారు.
ఎందుకు? ఆయన దగ్గర కట్టుకోనికి వస్త్రాలు కూడా చక్కగా లేవు. ఎందుకు వచ్చారంటే అక్కడ వారి దగ్గర దైవానుగ్రహం ఉంది. మనం భగవంతుడి దగ్గరికి వెళ్ళినా, గురువుల దగ్గరికి వెళ్ళినా ఏం కోవాలి? దైవానుగ్రహం కోరుకోవాలి. దైవానుగ్రహం లేకపోతే అన్నీ ఉండి సున్నా. మనకి ఏది లేకున్నా దైవానుగ్రహం ఉంటే అన్నీ ఉన్నట్టే. దైవానుగ్రహం లేకపోతే అన్నీ ఉంటే కూడా నిమిషంలో ఒక కరోనా వచ్చిందనుకో కంపెనీలు అన్నీ మూతపడిపోతాయి. ఒక భూకంపం వచ్చిందనుకో క్షణకాలంలో మొత్తం ఆస్తులన్నీ నేలమట్ట అయితే మళ్ళీ గుడి దగ్గర కూర్చోవాలి, బొచ్చ పట్టుకొని కూర్చోవాలి. అర్థమైంది కదా? అట్లా కనుక దైవానుగ్రహం ఉందనుకోండి ఇంకా మనకు అన్నీ ఉన్నట్టే. కనుక మనకు సమస్త సంపదలు ఉండని, ఉద్యోగం ఉండని, చదువు ఉండని, అన్నీ ఉండని, కానీ దాంతోపాటు దైవ అనుగ్రహం కూడా ఉండాలి. మనకు నాకేంటి ఏం తక్కువ ఉందని నేను ఆడ యోగ చేయాలి, ఏం తక్కువ ఉందని కళ్ళు మూసుకొని ధ్యానం చేయాలి అంటారు. మనిషికి రకరకాల ఆరోగ్య సమస్యలు ఉన్నాయి, మనశ్శాంతి లేదు, ఇవన్నీ తొలగిస్తుంది యోగం. మానవ జన్మ వచ్చింది మోక్షం కోసం. ఇప్పుడు పెళ్లి చేసుకొని పిల్లలు కనాలంటే జంతువులు కూడా, పంది కూడా చనిపోయే వరకు 100 మంది పిల్లల్ని కంటుంది. అవునా? ఒక్కసారికి 10 మంది. మనం ఒక్కరిని పోషించడానికనే కష్టం. అవునా? జంతువులు కూడా ఆ పని చేస్తుంది, వాటి సంతతిని అభివృద్ధి చేస్తుంది. కేవలం మానవ జన్మ వచ్చింది మోక్షం కోసం. కనుక ఇవన్నీ వదిలిపెట్టి అడవికి వెళ్ళాలని అని ఏ శాస్త్రం చెప్తలేదు. సాక్షాత్తు కృష్ణ పరమాత్మ కూడా అర్జునుడికి కర్తవ్య కర్మలతో పాటు ఆధ్యాత్మిక సాధనాల్ని పరిచయం చేశారు. హనుమంతుడికి కూడా శ్రీరామచంద్రుడు అదే బోధించారు. అట్లా గురు పరంపరలో ఏ గురువు అయినా కానీ అన్ని వదిలిపెట్టమని చెప్పరు. మీకు ఇంకా గృహస్థులకి మనకు బాధ్యతలు ఉంటాయి. కనుక ఇప్పుడు అడవి వెళ్తారు చాలామంది. ఏదో కొంతమంది భర్త భార్య మీద కొట్లాడు, భార్య భర్త మీద కొట్లాడు, లేకపోతే కుటుంబంలో తల్లిదండ్రుల మీద ఒక అబ్బాయి కొట్లాడు, ఏదో రకంగా అడవికి వెళ్తారు. అడవిలో ఏముంటుంది? దోమలు కలుస్తాయి, నీళ్లు ఉండవు. ఏదైనా మన విలువైన వస్తువులు ఉంటే ఇది ఫారెస్ట్ వాళ్ళు ఉండనియరు, ఏ సౌకర్యం ఉండదు. ఇంట్లో అన్నిటికన్నా ఉండి సాధన చేయలేని వాళ్ళు అడవికి పోయి ఏం చేస్తారు? ఇంకొకటి, ఇంట్లో ఒక ధైర్యం ఉంటుంది. ఒక పచ్చడితోటి భోజనం చేసినా కానీ మనకు ఇంట్లో ఒక ధైర్యం ఉంటుంది, ఏ భయం ఉండదు. అడవిలో వెళ్తే భయాలే అన్నీ. ఒక తీర్థస్థలాల్లో పోతే అన్ని శబ్దాలే. డబ్బులు కట్టండి రూమ్ ఇస్తారా? ఇప్పుడు కమ్మభవన్ కాబట్టి ఏదో వాళ్ళ సేవాభావంతో మనకు ఉచితంగా క్లాస్ కోసం ఇచ్చారు, అందరు ఇస్తారా చెప్పండి? అంతేనా కదా? అట్లా కనుక ఇవన్నీ బయట పోతే మనకి ఏది ఉచితంగా లభించదు. కాబట్టి మన ఇంట్లో మనము భోజనం దొరికింది, స్థలం ఉంది, స్థలం పవిత్రమవుతుంది, టైం వైరాగ్యం కలిగి ఉండాలి. ఉండేదల్లా వైరాగ్యం కలిగి మన బాధ్యతను మనం నిర్వర్తిస్తూ ఇంట్లో ఒకే స్థలంలో ఒకే సమయంలో రోజు సాధన చేస్తుంటే ఇల్లు పవిత్రమవుతుంది. మనకు మనకి ఏ ఖర్చు లేదు. ఇంట్లో ఉంటే లాభం ఏంటంటే బాధ్యతలు నిర్వర్తిస్తాం, కుటుంబాన్ని చూసుకుంటాం, డ్యూటీ చేస్తాం, సాధన సాగుతుంది. మనం బయటికి వెళ్ళినప్పుడు సాధన కూడా మిస్ అవుతాం తిరుగుతుంటే. కనుక ఎన్ని బెనిఫిట్స్ ఉంటాయి. కనుక మనం ఎవరికి అన్యాయం చేయని వాళ్ళం అవుతాం. కనుక మన ఇల్లునే ఒక ఆశ్రమం, గృహస్థ ఆశ్రమం, ఇల్లునే ఒక ఆశ్రమంగా మార్చుకొని ఇంట్లోనే సాధన చేసి తరించాలి. ఎక్కడ వెళ్ళక్కర్లేదు. అయితే ఒక ఆయన ఉంటే సొంత ఊరు ఉంటే ఋషి ఆనంద స్వామి అడవికి వెళ్ళాలి, గుహలో కూర్చోవాలని నాకు సలహా ఇస్తాను. నేను చిన్న గురువుల దగ్గరికి వెళ్ళిన సాధన నేర్చుకున్నా. మన పుట్టిన గ్రామంలో ఒక దగ్గర పుట్టిన వేసుకొని ఘోరంగా తపస్సు చేసిన ఆకులు తిరుగు చాలా సంవత్సరాలు. ఇక నాకు మీ పాలు వద్దు, మీ పళ్ళు వద్దు, మీ డబ్బులు వద్దు, నాకు ఏది జనాలు వద్దు అని ఒక నియమం పెట్టుకొని ఉన్నాను. తపస్సు చేస్తే ఒక యోగి అయితే తప్ప ఏదో ఊరు వదిలిపెడితే అన్ని వదిలిపెడితే కాదు. కృష్ణ పరమాత్మ ఏం చేసిందంటే 2 త్యాగాలు ఉంటాయి. ఒకటి బహిర్త్యాగం అంటే అన్ని వదిలిపెట్టడం, అంటే సన్యాసులకు సాధ్యమవుతుంది, ఎక్కడైనా వెళ్ళిపోతారు అన్ని రోజులు. కానీ గృహస్థులకు బహిర్త్యాగం సాధ్యం కాదు. ఒకటి అంతరంగిక త్యాగం. నిష్కామకరం అంటే ఏంటంటే ఇదంతా భగవంతుడిది. ఇది ఉద్యోగం చేస్తావు, డబ్బులు వస్తాయి, నెల శాలరీ, అవన్నీ అనుభవిస్తున్నావు. కానీ ఇది భగవంతుడిది అనే భావనతోటి, యద్భావం తద్భవతి, ఇది భగవంతుడిది అంతా అనే భావనతోటి మీరు కర్మం చేస్తున్నారు. అన్ని వదిలిపెట్టిపోతే మోసం రాదు. అక్కడ వెళ్ళినా మన కుటుంబాన్ని ఫ్యామిలీ గుర్తు చేసుకున్నాం అనుకోండి, ఆ మిథ్యాశాలం వచ్చేది అంటే దంబాశాలం అంటారు దాన్ని. అన్ని వదులుతాం, మనసు ద్వారా అన్ని తలుసుకుంటాం, దానివల్ల లాభం లేదు. దానికంటే పూర్వం ఎందరో ఋషులు కూడా గృహస్థాశ్రమం నుండి బాధ్యతలు నెరవేర్చుకుంటూ ఋషులు అయ్యారు. ఒకే కాకుండా గురువులందరూ కూడా ఫ్యామిలీ జీవితంలో ఉండి వాళ్ళు తరించారు. కనుక మనం కూడా ఏది వదిలిపెట్టకుండా ఇంట్లోనే ఉండి ఒక ఋషిగా తయారు కావచ్చు. కనుక ఈ విధంగా మనం రోజు క్రమం తప్పకుండా సాధన చేస్తే చాలా లాభాలు ఉన్నాయి. ఇప్పుడు చూడండి ఎన్ని ఆరోగ్య సమస్యలు, హాస్పిటల్ ఎక్కువైతున్నాయంటే ఏంటి? పేషెంట్లు ఎక్కువ ఉన్నారని అర్థం కదా.
మన శరీరానికి మనం డాక్టర్ అవుతాము. ఇక్కడ ఎప్పుడైతే ఈ యొక్క ప్రాణాయామం చేయకుండా మనం ఊరికి ధ్యానం మంచిదే, ఇలా ధ్యానం చేసేటప్పుడు మనకు తెలియకుండా ఒక నిద్ర మాత్రం వస్తుంది. చాలామంది ఏమంటుంటే ఇలా వాలిపోయి నిద్రపోతుంటారు, ఉరక కూడా వినిపిస్తుంటుంది పక్క వాళ్ళకి. దాన్ని ధ్యానము సమాధం అని బయటకు వచ్చి చెప్పుకుంటారు. దానివల్ల ఏం లాభం ఉంటుంది? ఏమి లాభం ఉండదు. చిన్నపిల్లవాడు ఉంటారు, తనకు అన్నీ తెలిసినట్టు మాట్లాడుతుంటారు, కానీ ఏమి తెలియదు, పెద్దవాళ్ళు నవ్వుకుంటారు. అలాగే కొంచెం తెలిసిన యోగులు కానీ ఋషులు కానీ వీళ్ళని చూసి నవ్వుకుంటారు, అట్లా ఏమి తెలియని వాళ్ళని పాపం. ఎందుకంటే ఈ యొక్క నిద్ర సమాధి అయితే రోజు 7-8 గంటలు నిద్రపోతున్నాం, ఇంకా ధ్యానం చేయనక్కర్లేదు మనం. దాంతో మోక్షం రావాలి, ఎన్లైటైన్మెంట్ పొందాలి మనం. జంతువులు పశుపక్షులు కూడా మోక్షం రావాలి, అవి కూడా 7-8 గంటలు నిద్రపోతున్నాయి రోజు. నిద్ర ధ్యానం కాదు, సమాధి కాదు. మరి కోమలో ఉండే వ్యక్తి సమాధిలో ఉన్నంత అన్కాన్షియస్లో ఉన్నారు కాబట్టి ఆహారం ద్రవాహారం ఇస్తున్నారు, మలమూత్రాలు తీసివేస్తున్నారు, శుద్ధి చేస్తున్నారు. కొన్ని చనిపోయిన శవంలో ఉన్న వాళ్ళ సమాధిలో ఉన్నారా అంటే అది 2 రోజుల్లో కుళ్ళిపోతుంది. సమాధిలో ఉండే ఋషి శరీరం కుళ్ళిపోదు, అందులో ప్రాణం లేదు కనుక కుళ్ళిపోతుంది. అంటే బ్రతికి ఉండి చనిపోయిన వాడిలాగా ఉంటారు. అక్కడ లోపల గుండె, శ్వాస, నాడి ఇవన్నీ ఆగిపోతాయి. ఎప్పుడైతే శ్వాస ఆగిందనుకోండి, నిలిచిపోయిందనుకో, క్రియ అంటే ఇప్పుడు శ్వాసక్రియ ఇది. ఈ శ్వాస క్రియ చేస్తే లాభం ఏంటంటే క్రియా పరావస్థ లభిస్తుంది. నిష్కామ కర్మ చేస్తే నైష్కర్మ స్థితి లభిస్తుంది. ఈ క్రియ చేస్తే నిష్క్రియ స్థితి, శ్వాసక్రియ చేసినప్పుడు శ్వాస లేని స్థితి, సమాధి స్థితి కలుగుతుంది. ఆ శ్వాస ఎప్పుడైతే నిలిచిందో అప్పుడు గుండె, శ్వాస, నాడి ఇవన్నీ ఆగిపోతాయి. ఆగిపోయినప్పుడు కొన్ని సంవత్సరాలైనా ఆ ఋషి శరీరము కుళ్ళిపోదు, ఆ పరమాత్మలో లీనమై ఉంటాడు కనుక అది దాన్ని సమాధి స్థితి అంటారు. సమాధి అంటే చాలామంది నిద్రలో లేకపోతే ఎక్కువసేపు కూర్చోవడము కాదు. ఎవరైనా అలా అన్నారనుకోండి, గుండెని చెక్ చేయండి. ఇక్కడ గుండె లబ్డబ్ కొట్టుకుంటుందా, శ్వాసక్రియ నెమ్మదిగా అయినా నడుస్తుందా, పల్స్ నడుస్తున్నాయా. డాక్టరు ఏం చూస్తాడు? మొదలు ఇలా పట్టుకొని చూస్తాడు, పల్స్ నడుస్తుంది ఎవరు. ఇంకా మంచి డాక్టర్ ఉంటే ఏదో ఆయుర్వేద డాక్టరు వాత, పిత్త, కఫ 3 నాడుల్లో ఏది ఎక్కువ తక్కువ ఉంది అనేది తెలుసుకుంటాడు. గుండె దగ్గర చూస్తాడు, స్టెతస్కోప్ తోటి గుండె దగ్గర చూస్తాడు, గుండె మంచిగా నడుస్తుందా. ఇంకా తర్వాత మిగతా టెస్టులు ఇవి ముఖ్యంగా ఇవి. శ్వాస నడవకపోతే ఇంటికి రాలేడు పేషెంట్, హాస్పిటల్కి రాలేడు. శ్వాస నడుస్తున్నందుకే మన దగ్గరికి వచ్చాడు, అదేమో చెక్ చేయడు. ఈ 2 ఎక్కువ చూస్తాడు, వీటి స్థితిగతుల్ని. కనుక మనకు ఈ 3 వాటితోటి మనిషి బ్రతుకున్నాడని, మొదలు శ్వాస చూసి నడుస్తుంటే బ్రతుకున్నాడని తెలుస్తుంటాం. కనుక ఈ విధంగా మనము ఈ సాధన వలన మనకు చాలా ఈజీ పద్ధతితో మనం ఎన్లైటైన్మెంట్ పొందవచ్చు. కనుక విద్యార్థులు ఉన్నారు చాలామందికి, కొంతమందికి మందబుద్ధి ఉంటుంది, కొంతమందికి మెమరీ పవర్ తక్కువ ఉంటుంది, ఏకాగ్రత తక్కువ ఉంటుంది. 10 సార్లు చదివినా బుర్రకి ఎక్కదు వాళ్ళకి. అట్లా వాళ్ళకి మంచి ఏకాగ్రత, వివేకానందుడు చెప్పుకున్నాం, 1000 పేజీల పుస్తకం 5 నిమిషాల్లో మొత్తము చెప్పగలిగారు, నోటికి చెప్పగలిగారు. ఎందుకంటే అంత మెమరీ పవర్, అంత ఏకాగ్రత వారికి వచ్చింది. తర్వాత చాలామంది వృద్ధుల్ని కూడా నేను గమనించినాను, మనం యోగంలోకి వచ్చినాక టోటల్ గత జీవితానికి దీనికి చాలా మార్పు చేసుకోవాలి. ఆహారంలో మార్పు చేసుకోవాలి. శాకాహారం చాలా మంచిది, శాకాహారము చాలా మంచిది. ఇప్పుడు ప్రతి కూరల్లో అల్లము, జీలకర్ర, వాము, మెంతులు, కొత్తిమీర ఇవి వేసుకోవాలి. వేసుకుంటే శరీరంలో ఉండే వాయువాతాలన్నీ తీసేస్తుంది, ఇవన్నీ తీసేస్తుంది. అప్పుడు శరీరంలో ఉండే గ్యాస్ ట్రబుల్, మలబద్ధకాన్ని ఇవన్నీ తీసేస్తాయి. అర్థమైందా? తీసేసి మంచి జీర్ణశక్తి పెంచి, మంచి ఆకలిని కలిగించి, మంచి చాలా మనకు ఇది అవుతుంది, త్వరగా జీర్ణమవుతుంది. మితాహారం పొట్టని 4 భాగాలు చేస్తే సగ భాగం ఆహారం తీసుకోవాలి, పావు భాగం నీరు చేత, ఒక పావు భాగం ఖాళీ ఉంచాలి. దీన్ని మితాహారం అంటారు. భగవద్గీతలో కృష్ణ పరమాత్మ చెప్పిన యుక్తాహార విహారాన్ని దీని అంటారు. అంటే మితమైన భోజనం, మితమైన నిద్ర, మితమైన పనులు అన్నీ మితంగానే ఉండాలి. కనుక ఇప్పుడు క్రియాయోగం చేసేవాళ్ళు చాలామంది 7-8 గంటలు కూడా 70 సంవత్సరాల పైవాళ్ళు కూడా చాలామంది పద్మాసనం వేసుకొని కూర్చోగలుగుతున్నారు. ఎట్లా సాధ్యమైంది? రామకృష్ణరావు గారు ఉన్నారు, ఆయన ఒక 4 సంవత్సరాల నుంచి గోవిందాపేట ఆశ్రమానికి వస్తున్నారు. ఇంకోటి వేణుగోపాలరావు గారు ఉన్నారు, ఆయన అంతవరకు ఏదో దేవుడికి దండం పెట్టుకోవడం, గుడి, ఉద్యోగం ఇది అది వెళ్ళేవాళ్ళు. అంటే ధ్యానం అంటే తెలియదు. మరి వచ్చినాక ఆయన ఒక 8 గంటలు ఆయన సిద్ధాసనంలో కూర్చుంటాడు 75 సంవత్సరాల వయసులో. అర్థమైందా?
75 సంవత్సరాల వృద్ధుడు మరి ఎందుకు కూర్చోగలుగుతున్నారు సిద్ధాసనంలో? 40 ఏళ్ళకు కాళ్ళు ఎందుకు వంగట్లేదు? ఆయనకు ఎందుకు వంగుతున్నాయి? యోగం. ఆయన గోవిందాపల్లి ఆసనం వచ్చినప్పటి నుంచి ఇప్పటి వరకు కూడా ఉదయం సాయంత్రం ఇన్ని రోజులు సంసారం, ఉద్యోగము, బాధ్యతలు, పిల్లలు సెటిల్మెంట్ చేయాలని నేను పోరాడిన రిటైర్మెంట్ అయినా ఇప్పుడు నా కోసం నేను సాధన చేసుకుంటా. ఇప్పుడు వాళ్ళకి ఏమైనా సలహాలు ఇవ్వకపోతే అనవసరమా? వాళ్ళకి ఏ సలహాలు ఇవ్వదు, మీరు చేసుకోండి నాయన, నా వరకు నేను చేసినా, మీ బాధ్యతలు మీకు అప్పచెప్పినా, ఇప్పుడు మీ సంసారం మీరు ఏదైనా సలహాలు ఇచ్చి ఇవ్వచ్చు. ఉచిత సలహాలు ఇచ్చినందుకే అత్తమ్మ వాళ్ళ ఇంటి నుంచి వెళ్ళి ఓల్డేజ్ హోమ్కు పంపిస్తున్నాను. ఉచిత సలహాలు లేకుండా ఇంట్లో ధ్యానం చేసుకోండి, పాదాలు మొక్కి నన్ను ఆశీర్వదించని పోతారు ఇంటికి, అంతేనా కదా? పెద్ద గోరాయ పంపి తీసుకుపోయి ఆ ఓల్డేజ్లో పడేస్తే అయిపోతుంది ఊరికి ఇంట్లో అని అంటారు. లేకపోతే కనుక మనం ఏం చేయాలంటే వృద్ధులు వాళ్ళ గౌరవం కాపాడుకోవాలంటే ఏం చేయాలంటే వాళ్ళకి బాధ్యతలు అప్పచెప్పినాక ఏదైనా సలహాలు ఇది ఇవ్వండి. ఇక ఉచిత సలహాలు ఇవ్వకుండా హాయిగా ధ్యానం చేస్తే ఒరే మీ తాతగారికి దండం పెట్టుకొని పోయి ఎగ్జామ్ రాయిపో అని అంటారు, అవునా? ఆశీర్వాదం తీసుకోపో అంటారు, అంతేనా కదా? పోత పాద నమస్కారం చేసుకొని పోతారు పిల్లలు కూడా. ఎందుకు పోతారంటే మనం అట్లా ఆ విధంగా ఆధ్యాత్మిక జీవితంలో ఉన్నాడు ఆయన అని గౌరవం ఏర్పడుతుంది, మనశ్శాంతి ఉంటుంది, ఆరోగ్యం ఉంటుంది, అన్ని రకాలుగా బాగుంటాయి. ఒక స్థితికి వచ్చినాక ఆ బాధ్యతలు నెరవేరినాక సాధనలో ముందుకెళ్ళాలి. కనుక అటువంటి వృద్ధులు చాలామంది ఉన్నారు. సంవత్సరం మౌనం పట్టిన అమ్మగారులు కూడా ఉన్నారు. అయ్యో ఎలా సాధ్యమవుతుంది, మా వాళ్ళని నోరు తెరిచి మాట్లాడితేనే కంట్రోల్ చేయలేకపోతున్నాము, ఆమె మౌనంతో ఎట్లా కంట్రోల్ చేస్తుంది కుటుంబ సభ్యులు అంటే? అంతే, మౌనానికి అంత పవర్ ఉంటుంది. అందరికీ వండి పెడుతుంది, అన్ని పనులు చేసేస్తారు. సంవత్సరం 14 నెలలు మౌనం పట్టింది. ఒక ఆమె కాకినాడ నుంచి వచ్చారు ఫ్యామిలీ, 14 నెలలు ఎట్లా మౌనం పట్టింది? ఒక గృహస్థ ఆశ్రమం నుండి అందరికంటే యాక్టివ్గా పనిచేయడం, 10 మందికి ఒకటే పని చేసి పెట్టడం, మళ్ళీ రోజుకి 8 గంటలు సాధన చేయడం, ద్రవాహారమే అంటే కూరగాయల జ్యూస్ లేదా పళ్ళ జ్యూసే లేదా మొలకల జ్యూస్ ఇవే తాగి ఉండడం. జ్యూస్ తోటి అంత శక్తి నీరసం రాదంటే రాదు. యోగం ఉంది కదా, కేసరి ముద్రలో ఉండి యోగం చేస్తే ఆ స్థితి కలుగుతుంది. 80 సంవత్సరాల వృద్ధులు కూడా 9-10 గంటలు పద్మాసనంలో ధ్యానం చేసే వాళ్ళు క్రియాయోగంలో ఉన్నారు. ఇది క్రియాయోగ గొప్పతనం. ఎందుకు అది సాధ్యమవుతుందంటే వైరాగ్యంతో నాకు భగవంతుడే కావాలి, నాకు మోక్షమే కావాలి అనే ఒక తపనతోటి మనం సాధన చేస్తుంటే మనము సాధించలేనిది లేదు. మనం అమృతము లీటర్లు తాగనక్కర్లేదు. ఒక చుక్క అమృతం చాలు అమరులు అయిపోవటం కోసం. ఒక చిన్న బొట్టు అమృతం అయితే సరిపోతుంది. అలాగే ఈ క్రియాయోగం కూడా ఏదైతే 6 ముద్రలు ఇక్కడ చెప్పడం జరుగుతుందో దీన్ని రోజు ప్రాక్టీస్ చేస్తే అమర విద్య ఇది. బాబాజీ మహారాజు ఒక మానవుడిగా పుట్టి మృత్యుంజయుడిగా మారారు, మృత్యుని జయించారు. అలాగే సప్త చిరంజీవుల దాకా ఈయన కూడా ఒక చిరంజీవిగా మారిపోయాడు. తర్వాత మనకు అన్నీ ఇస్తుంటుంది యోగం. కల్పవృక్షము, కామధేను, చింతామణి మనం కోరిందల్లా ఇస్తుంది. సంకల్ప శక్తి పెరుగుతుంది, అనుకున్న కార్యాలు చేసుకోగలుగుతాము, అన్నీ ఏదైనా సాధించగలుగుతాం. కనుక ఇంకా ఎందరో వృత్తులు కూడా ఈ సాధన చేసి అద్భుతంగా తరించారు. కొంతమంది ఉద్యోగం రాని వాళ్ళు సంకల్పం పెట్టుకుంటే ఉద్యోగాన్ని సంపాదించుకున్న వాళ్ళు ఉంటారు, ఆరోగ్యం లేని వాళ్ళు ఆరోగ్యం సంపాదించుకుంటారు. అలాగే మనం ఏదంటే ఒక కల్పవృక్షం చెట్టు కింద కూర్చొని ఏది కోరితే అది ఇస్తుంది. ఈ క్రియాయోగం కూడా మీరు చేస్తుంటే అట్లని కోరికల కోసం సాధన చేయకూడదు, కానీ మనకు కావలసిన అన్నీ తీరిపోతాయి. మనం ఆ సంకల్పం పెట్టుకుని సాధన చేస్తే మన అవసరాలన్నీ తీరుతాయి. మనకి ఏ లోటు ఉండదు, ఉండుటకు, తినుటకు, కట్టుటకు ఏ లోటు ఉండదు. అలాగే మనం ఈ యొక్క ప్రాణాయామ తర్వాత ఏం చేయాలి? నెక్స్ట్ తాళవిక్రియ, చక్రస్మరణ, మహాముద్ర, నాభిక్రియ, ప్రాణాయామము, జ్యోతిముద్ర అంటారు. ఈ జ్యోతిముద్రను ఏంటిదంటే చాలామంది అంటారు, నువ్వు భగవంతుడిని చూసావా, ఇన్ని రోజుల నుంచి పూజలు చేస్తున్నావు, జపం చేస్తున్నారు, ధ్యానం చేస్తున్నారు అని ప్రశ్నిస్తారు. రామకృష్ణ పరమహంస ఏమన్నారు? చూసినానన్నారు. మీతో మాట్లాడుతున్నట్టుగా నేను భగవంతుడితో మాట్లాడుతున్నానన్నారు. ఎంత కాన్ఫిడెన్స్గా పలికారు. అది ప్రతి ఒక్క క్రియాయోగి కూడా భగవంతుని దర్శించవచ్చు. ఆ ముద్ర పేరు కూడా ఇప్పుడు చెప్తున్నాను. దాన్ని జ్యోతి ముద్ర అంటారు. భగవంతుడు అంటే ఏంటి చాలామంది తెలియక అశూన్యము అంటారు. శూన్యం నుంచి ఏం సృష్టించబడదు. ఒక ధాన్యం ఉంది, ధాన్యంలో జీవం లేదనుకోండి, పెనం మీద వేసి మీరు వేయించారనుకోండి, ఆ ధాన్యం మరొక ఉక్కిని ఉడికించారనుకోండి, మరొక బీజం చనిపోయింది. అందులో చైతన్యము, జీవం ఉంటేనే ఆ ధాన్యం మొలకెత్తుతుంది. అలాగే ఈ చైతన్యం నుంచే సృష్టి ఏర్పడ్డది, శూన్యం నుంచి కాదు. ఆ చైతన్య శక్తి భగవత్ శూన్యం కాదు, భగవత్ చైతన్యం, కృష్ణ చైతన్యం, భగవత్ చైతన్యం, ఆత్మ చైతన్యం, ఆత్మశూన్యం అంటారు, ఆత్మ చైతన్యం అనుంది శాస్త్రాలు. కనుక ఆ భగవంతుడు ఎటువంటి వారంటే, ఓ కృష్ణ
దివి సూర్య సహస్రేషు అంటే 1000 సూర్యులు ఆకాశంలో ఒకేసారి వెలిగిన కాంతిని నేను చూడలేకపోతున్నాను. అంటే భగవంతుడు కాంతియుతం, ఎక్కడైతే కాంతియుతము, శక్తియుతము, తేజవంతం ఎక్కడెక్కడ ఉంటుందో అక్కడ నా దైవశక్తి ఎక్కువ ఉంటుందని కృష్ణ పరమాత్మ చెప్పారు. కనుక ఆ 1000 ఒక సూర్యుని మనం మధ్యాహ్నం చూడలేము, అటువంటిది 1000 సూర్యుల కాంతిని అర్జునుడికి ఆ రూపంలో కృష్ణ పరమాత్మ దర్శించాడు. ప్రతి క్రియాయోగి ఇక్కడ అర్జునుడు అవుతున్నారు. ఎవరైతే జ్యోతిపుత్రుని పర్ఫెక్ట్ వేశారో ఆ దైవానుభూతిని తప్పకుండా పొందవచ్చు, తప్పకుండా ఇది పొందవచ్చు. ఎట్లా అంటే మనము ఒక ఒక ప్లేట్లో పెట్టి భోజనం చేయకపోతే మనకు ఆకలి పోదు, తింటేనే పోతుంది. అలాగే ఈ ముద్రని కరెక్ట్ వేసి ప్రాణాయామ కరెక్ట్ చేసినట్టయితే ఒక 200 లెక్కించేంత వరకు మనం ఎంచుకోగలిగితే జ్యోతి ముద్రలో ఒక శరణాగతితో ఆ సాధన చేసినట్టయితే మన ఇష్ట దైవ దర్శనం జరుగుతుంది. ప్రతి ఒక్కరు పాత సాధకులకంతా అనుభవం ఇదంతా. కనుక ఈ జ్యోతి ముద్రని ఏమంటారంటే మనము పేరులోనే ఉంది, జ్యోతి దర్శనం చేపిస్తుంది. ఆత్మజ్యోతి దైవ జ్యోతిని దర్శింపజేస్తుంది. మనం ఏదో కొండ మీద వెలిగించే జ్యోతులు చూడడానికి పోయి జ్యోతి దర్శనం జరిగిందా సంక్రాంతి, ఆ కొండ మీద జరిగిందా, ఈ కొండ మీద జరిగిందా, జ్యోతి దర్శనం జరిగిందంటే అబ్బా జన్మధన్యం అన్నట్టు. అక్కడ నేతితో వెలిగించిన ఒక జ్యోతి చూసుకునే కోసమే మనం డీసెల్ వేసి పరిగెత్తి తోసుకొని దూసుకొని పోయి ప్రాణాంతకంగా ప్రయత్నం చేసి వెళ్తే ఇక్కడ లోపల వెలుగుతుంది. జ్యోతిర్లింగము అంటున్నారు. జ్యోతిర్లింగం అంటే ఏంటి చెప్పండి అర్థం? రాత్రిలింగం అంటలేదు, జ్యోతిర్లింగం అంటున్నాం. ఎక్కడ ఉంటుంది జ్యోతిర్లింగం? జ్యోతిర్లింగం అయిపోతే ఏదైనా రాత్రిలింగాన్ని చూస్తున్నాము. మరి జ్యోతిర్లింగం ఎక్కడ ఉండాలి? త్రివేణి సంఘము, త్రికూటం. త్రివేణి సంఘం గంగా యమున సరస్వతి అంటే అక్కడ కాదు, ఇక్కడే గంగా యమున సరస్వతి 3 నాడులో గంగా యమున సరస్వతి 3 నాడులు ఉంటాయి. ఇది విడా సుషుమ్న నాడి, సరస్వతి నాడి, జ్ఞాన నాడి, బ్రహ్మ జ్ఞానం ఇస్తుంది. అని బ్రహ్మ జ్ఞాన నాడి అంటారు, సరస్వతి నాడి. కనుక ఈ 3 నాడులు కలిసిందే సంఘము, త్రివేణి సంఘము, త్రికూటము, ఆజ్ఞా చక్రం, తరడే. ఆ తరడే అంటే 3వ నేత్రం. శివుడికి ఒకరికి కాదు, ప్రతి జీవికి ఉంది 3వ నేత్రం. అందరికీ మూయబడింది, దాన్ని తెరవబడాలి. దాన్ని జ్ఞాన నేత్రం అంటారు, దివ్య దృష్టి అంటారు. బ్రహ్మంగారు ఆ దివ్య దృష్టితోటే అనేకమైనవి జీవితంలో అనుభవించిన వారు ఉన్నారు. కానీ ఇది కొత్త రకమైనది. అందరూ ఒక్కొక్కరు, నేను చాలామందిని కలిసిన 5 PhDలు స్వామీజీ అన్నారు, చాలా గ్రేట్ అండి అన్నారు. అంటే ఇన్నర్ PhD చేశారంటే అదే పుట్టినది ఎక్కడ దొరుకుతుంది, అక్కడ పట్టా ఎక్కడ ఇస్తారు అదంటే అర్థమైందా? ఇది భవరోగం, పుట్టడం సావడం అనే రోగానికి గురువు వైద్యుడు, క్రియాయోగమే మెడిసిన్. క్రియాయోగం మెడిసిన్, గురువు అనేవాడు డాక్టర్. భవరోగం పుట్టడం సావడం అనేది రోగం. ఆ రోగం తొలగించుకోవాలంటే క్రియాయోగం అనే మెడిసిన్ వాడుతూ యమనియమాలు అనే పథ్యం ఉంటే అద్భుతంగా పుట్టడం సావడం అనే రోగం పోయి దైవానుభూతి అనే ఫలం వస్తుంది. కనుక మనము ఈ విధంగా ఇన్నర్ వరల్డ్ ఉంది, లోపల మరో ప్రపంచం ఉంది. అది ఒక యోగులకే తెలుసు. ఇప్పుడు మామూలుగా డాక్టర్ దగ్గరికి వెళ్ళి శరీరంలో 72,000 నాడులు ఉన్నాయంటే పిచ్చి వేసింది అంటారు, అవునా కదా? మరి అవి ఎందుకంటే ఈ శరీరంలో చాలా సూక్ష్మమైన విషయాలు ఎలక్ట్రాన్ న్యూట్రాన్ వరకే తెలుసుకోగలుగుతాం. ఐన్స్టీన్ గారు ఎలక్ట్రాన్ న్యూట్రాన్ వరకే తెలుసుకోగలుగుతాం, అంతకంటే సూక్ష్మ విషయాలు మనకు తెలియదు సైన్స్లో అని అన్నారు. మరి ఎవరు తెలుసుకుంటారంటే భారతదేశంలో ఎందరో ఋషులు ఉన్నారు, వాళ్ళు అతీంద్రియ ద్రష్టలు, ఇంద్రియాలను దాటుకొని వెళ్ళి అవతల విషయాలు కూడా తెలుసుకుంటారు. వాళ్ళు తెలుసుకోగలుగుతారు, మన వల్ల కాదు. సైన్స్ ఎలక్ట్రాన్ న్యూట్రాన్ వరకు, అణువు పరమాణు వరకే చూడగలుగుతామన్నారు. మరి అణువు పరమాణు కంటే కోటాను రెట్లు సూక్ష్మంగా ఉన్న భగవంతుని ఎట్లా చూడగలుగుతాం మనం? కొంత కంటి చూపు తగ్గితేనే అద్దాలు పెట్టుకుంటాము. ఇంకా నీళ్ళలో ఏమైనా చూడాలంటే మనం దుర్బిని యంత్రం, సూక్ష్మదర్శిని, మైక్రోస్కోప్ తోటి మనము చూస్తున్నాం. నీళ్ళలో క్రిములు ఉన్నాయి, గాలిలో ఉన్నాయి, ఇవన్నీ మనకు మైక్రోస్కోప్ తోటి చూస్తున్నాం. మరి ఈ కంటికి స్థూల దృష్టినే చూడలేకపోతాం, అంతకంటే సూక్ష్మమైన ఎవరు చూడాలి? మరి స్థూల దృష్టికి నేను కనిపించను అర్జున, సూక్ష్మ దృష్టి కావాలి, జ్ఞాననేత్రం కావాలి. జ్ఞానదీపైన భాస్వత, అట్టి జ్ఞానదీపాన్ని నేనే వెలిగిస్తున్నా భక్తుడికి, సాధకుడికి. ఆ సాధన చేసే వాళ్ళకి ఆ జ్ఞానదీపాన్ని వెలిగిస్తున్నా, 3వ నేత్రాన్ని ఇది అవుతుంది. దాని ద్వారా ఆ భగవంతుని అనుభూతి చేయగలుగుతాను. అంటే దేని ద్వారా అంటే జ్ఞాపం, ద్రష్టం, ప్రవేశం అంటారు. భగవంతుడి లీలలన్నీ చెప్తాడు, విభూతులన్నీ చెప్పి 11వ అధ్యాయం తన విశ్వరూపాన్ని చూపించి, ఈ విశ్వరూపాన్ని ప్రతి ఒక్కరు చూడవచ్చును, నా గురించి సంపూర్ణంగా తెలుసుకోవచ్చు, దర్శించవచ్చు, నాలో ఐక్యం కావచ్చు. దేనితోటి?
అనన్యమైన భక్తి వలన అనన్య చింత ఏకభక్తి విశిష్యతే. ఏకభక్తి అంటే భగవంతుడు తప్ప ఇంకేది అక్కరలేదు. నిరంతర తపస్సు ధ్యానం వలన భగవంతుని ద్రష్టం అంటే అంటే జ్ఞాతం అంటే తెలుసుకోవచ్చు. శాస్త్రాలు చదివి కానీ భగవంతుని గురించి కానీ తెలుసుకోవచ్చు. జ్ఞాతం. ద్రష్టం అంటే భగవంతుని దర్శించుకోవచ్చు. తర్వాత ప్రవేశం భగవంతుడిలో లీనమైపోవచ్చు, ఐక్యమైపోవచ్చు. నీళ్లు నీళ్ళలో పాలు పాలలో కలిసినట్టుగా. అది సమాధి స్థితి అంటారు. మరి ఇది ఎలా సాధ్యమవుతుందంటే ఏకభక్తి విశిష్టతే. మన డీప్ మెడిటేషన్ తోటి మనం ఎందుకంటే ఏకాగ్రతతో కూడిన ధ్యానంతో, ఏకాగ్రతతో ఏ పని చేసినా పర్ఫెక్ట్ ఉంటుంది. అమ్మగారు తల్లిగారింటి నుంచి ఏదైనా ఫోన్ వచ్చిందనుకో అన్నీ మర్చిపోయి మాట్లాడుతుంటే ఆ రోజు ఒక మంచి రోజు చూడండి, అర్థమైంది కదా, మొత్తం మర్చిపోతుంది. ఇక అంటారంట ఇంటికాడ నుంచి కాలు వచ్చినట్టుంది, మీ అమ్మ చేసినట్టుంది, మొత్తం మర్చిపోయారు, 2 గంటలు మాట్లాడుతూ ఇది చేసినామంట. అట్లా ఏకాగ్రతతో చేసినప్పుడు చాలా బాగా చేయగలరు. డ్రైవింగ్ కూడా ఏకాగ్రతతో చేసినామనుకో మనం సేపు, పక్కలు కూడా సేపు. ఏకాగ్రత లేకుండా మనం డ్రైవింగ్ చేసినామనుకో ఏమవుతుంది, మనకు అపాయమే, ఎదుటి వాళ్ళకి అపాయం. కనుక ఏకాగ్రతతో ఎగ్జామ్ రాస్తే పర్ఫెక్ట్ ఉంటుంది. ఏకాగ్రత లేకుండా ఎగ్జామ్ రాసినామనుకో టెన్షన్ తోటో లేకపోతే ఇంకా రకరకాల వేరే ఆలోచిస్తూ ఇది ఉంటుంది. కనుక ఏకాగ్రతతో ఏ పని చేసినా పర్ఫెక్ట్ ఉంటుంది. అలాగే మనం ఇక్కడ కూడా సాధన కూడా ఏకాగ్రతతో చేస్తే ఎక్కువ ఫలితం పొందుతుంది. మనం చాలా మంది ఏమనుకుంటామంటే అడుగుతుంటాం, ఇక కిలోలు నెయ్యి పోస్తుంటాం, ఎగ్జామ్లో సామాగ్రి వేస్తుంటాం, మనసు మాత్రం అక్కడ ఉండదు. అంతేనా కదా. ఇక ఫోన్ ఇక్కడ మన వాట్సాప్లో సెండ్ చేస్తూనే ఉంటారు, ఎగ్జామ్ చేసుకుంటాను, అవునా, బిజీ ఉన్న ఎగ్జామ్ చేస్తున్నాయి మళ్ళీ చేయంటాను, అంతేనా. అంటే మనసంతా ఫోన్ విన్నో లేకపోతే ఇంకెక్కడో ఉంటుంది. ఏకాగ్రతతో చేయాలి ఏ పని చేసినా, అప్పుడే సంపూర్ణ ఫలితం వస్తుంది. కనుక దీనికి ₹1 ఖర్చు ఉందా చెప్పండి. ఆసనాలు వేయాలంటే కూడా ఆరోగ్యం ఉండాలి శరీరం. పెద్ద వయసు వాళ్ళు చేయలేరు. యజ్ఞాలు యాగాలు దానాలు చేయాలంటే కూడా దానికి డబ్బు అవసరం. యాత్రలు చేయాలంటే కూడా శరీరం సహకరించాలి బాగా. ఇక్కడ మనము దీనికి అలా లేదు, చక్కగా కొంచెం ఎత్తి వృద్ధులైనా కానీ ఈ సాధన చేయొచ్చు, చేసి మనం తరించవచ్చు. కనుక మనకు అద్భుతమైన ఫలితము ఇస్తుంటుంది, సంపూర్ణ ఆరోగ్యం ఇస్తుంది, మనశ్శాంతి ఇస్తుంది, మోక్షాన్ని ఇస్తుంది. ఇది ఇక్కడ నేర్చుకున్న తర్వాత మన కేఎంసీ ఛానల్లో ప్రాక్టికల్ వీడియోలు ఉంటాయి. ముందు పెట్టుకొని ఒక వారం 10 రోజులు మీరు ప్రాక్టీస్ చేయండి, తెలుస్తుంది, బాగా తెలుస్తుంది. అంటే మన శరీరంలో 7 చక్రాలు ఉన్నాయి. చక్రాలు అంటారు. 6 చక్రాలలో సాధన సాగుతుంది. 7వ చక్రం సమాధినిస్తుంది కనుక స్థితి కలుగుతుంది కనుక చక్రాలని చెప్పుకుంటాం ఎక్కువ. మన మలద్వారం నుంచి 1 ఇంచు పైన మూలాధార చక్రము, యూరినల్ స్థానాన్ని స్వాధిష్టాన చక్రము, నాభి చక్రము, మణిపూరక చక్రము, హృదయ స్థానం అనాహత చక్రము, కంఠభాగం విశుద్ధ చక్రము, కనుబొమ్మల మధ్యలో ఆగ్నేయ చక్రము, సహస్రారం మాడుభాగం. అయితే ఇవన్నీ కూడా శరీరంలో ఎన్నో వింతలు విచిత్రాలు ఉన్నాయి. 14 లోకాలలో ఎన్ని వింతలు ఉన్నాయో శరీరంలో కూడా 7 సముద్రాలు ఉన్నాయి, 14 లోకాలు ఉన్నాయి. సమస్త దేవి దేవతలు కూడా ఆ శరీరంలో ఉన్నారు. కానీ అవి మనకు కనిపించకుండా సూక్ష్మాతి సూక్ష్మంగా ఉంటారు. అవి ఎప్పుడైతే సూక్ష్మ దృష్టి ద్వారానే మనకు ఈ యొక్క మైక్రోస్కోప్ తోటి ఎట్లయితే మనం నీళ్ళలో ఉండేవి అన్నీ చూడగలుగుతున్నామో అలా సూక్ష్మ దృష్టి ద్వారానే ఇవి మనకు అవి కనిపిస్తాయి. కనుక ఎందరో ఋషులు ఈ శాస్త్రాలు ఎలా రాశారంటే ఇవన్నీ తెలుసుకొని రాశారు. జరగబోయేది కూడా ఎందరో ఋషులు చెప్పారు, ముందే చెప్పారు. వీరబ్రహ్మేంద్ర స్వామి చెప్పారు కదా, ముందే ఎట్లా చెప్పారు, ఒక గృహస్థ జీవితం గడుపుతూ మామూలుగా ఉంటూ కూడా ఎట్లా అంటే తపస్సుకు అంత శక్తి ఉంటుందన్నమాట. కనుక నేను అన్ని బలాలు సంపాదించిన దైవ బలం లేదని తపస్సుకి వెళ్ళారు ఎవరు, విశ్వామిత్రుడు. వశిష్ఠుడి దగ్గర దైవ బలం ఉంది కాబట్టి ఆయనకు అష్టసిద్ధులు ఉన్నాయి, కామధేను ఉంది. ఆ గోవుతోటి 1,00,000 మందికి భోజనం పెట్టారు. గోవు రాకపోయినా వెళ్తుంటే ఆ గోవే 1,00,000 మందిని ఓడించింది. ఓహో, ఆయన దైవ బలం ఉంది, ఆ దైవ బలం కోసం నేను కూడా తపస్సు చేస్తానని వాళ్ళ కుమారుడికి రాజ్యభావం చెప్పి తపస్సు చేసి తిరిగి ఆయన బ్రహ్మర్షిగా మారిపోయారు. బ్రహ్మర్షి అంటే రోడ్డు ఇచ్చే సర్టిఫికెట్లు కావు, లేకపోతే ఎవరో ఇస్తే తీసుకున్న పదవులు కాదు. తపస్సు వల్ల ఒక స్థితి, ఒక డాక్టరేట్ చదివిన దాని ఒక స్థితి అన్నమాట. ఒక డాక్టర్ ఇంజనీరింగ్ చదివిన ఒక ఇది బయట మరి సర్టిఫికెట్లు దొరుకుతాయి కానీ ఈ లోపల దానికి ఎవరు సర్టిఫికెట్ అంటే అనుభూతి రూపం. కనుక మనం ఎంత ధ్యానం చేసి పుస్తకాలు చదివినా కనీసం నాదబిందు కళలంటే కూడా తెలియని దుస్థితి ఈ సమాజంలో ఉంది. యోగా సెంటర్లు, ధ్యానం సెంటర్లు అని పెట్టుకున్న వాళ్ళ పరిస్థితి ఉంది. నాదబిందు కళలంటే కూడా తెలియదు. ఇప్పుడు ఒక ఇంజనీరింగ్ డాక్టర్ని మీరు ఏ స్థితిలో ఉన్నారని ఒక సీనియర్ వచ్చి టెస్ట్ చేసి తెలుసుకోగలుగుతారు. ఒక విద్యార్థిని కూడా ఒక సీనియర్ విద్యార్థి వచ్చేసి డిగ్రీ చదివే వాళ్ళ 5వ తరగతి వాళ్ళ నాలెడ్జ్ ఏముంది అనేది తెలుసుకోగలుగుతారు.
అసలు ఈ నాదం ఏంది, బిందువు ఏంది, కళ ఏంది, సాధకుడు ఎట్లా అనుభూతి పొందుతారో అది ఎట్లా ఇది చేసుకోవాలనేది మనకు సాధన చేస్తుంటే అవి అనుభవంలోకి వస్తాయి. మన శరీరంలోనే అన్నీ ఉన్నాయి. మనం తెలియని దశలోనే బయట పరిగెత్తుతుంటాం కనుక ఈ క్రియాయోగం చేసే వాళ్ళకి ఎటువంటి కర్మకాండలు అక్కర ఉండదు. మనం పిహెచ్డీలో కూర్చున్న తర్వాత 1వ తరగతి పుస్తకాలు బాగా చదవాలన్నా, 2వ తరగతి ప్రిపేర్ కావాలన్నా అవసరం లేదు. అన్నిటి ఫలితం మనకు ఇస్తుంది. అన్నిటి సారం మనకు ఇంకా పెరుగు పాలు తాగాల్సిన అవసరం లేదు. మనం వెంటనే తీసుకుంటున్నాం డైరెక్ట్. కనుక మరి ఈ క్రియాయోగాలు మనం చేయాలన్నా సరే చక్కగా. అయితే కొంతమంది పెద్ద వయసు వాళ్ళు ఉంటారండి, శరీరం సహకరించిన వాళ్ళు పెద్ద వయసు వాళ్ళు ఉంటారు. వాళ్ళు ఏం చేయాలంటే కుర్చీలో కూర్చున్న ఈ యొక్క వాడిపోయి కూర్చోకుండా మేరుదండాన్ని స్ట్రైట్గా ఉంచాలి. ఈ మేరుదండాన్ని స్ట్రైట్గా కూర్చుంటే ఏంటంటే మానవుడి రహస్యం అంతా మేరుదండంలో ఉంది. శరీరచక్రాలంతా మేరుదండం లోపల ఉన్నాయి. అలాగే ఆ యొక్క ఎప్పుడైతే మేరుదండం చక్కగా పెట్టి కూర్చున్నామో సంపూర్ణ ఆరోగ్యం లభిస్తుంది. మంచి అవేర్నెస్గా ఉంటాం. మనం వాళ్ళకి కూర్చున్నప్పుడు నిద్రమత్తు వస్తుంది. అదే చక్కగా మేరుదండం పెట్టి కూర్చున్నాం అనుకోండి, కుర్చీలో కూర్చున్నా పర్వాలేదు. శరీరం సహకరించిన వాళ్ళు మేరుదండం నిటారు పెట్టుకొని కూర్చోండి. ఇలా కొంతమంది డాక్టర్స్ మీరు కింద కూర్చోవద్దు, జన్మలో కింద కూర్చోవద్దు, కొంత ఏదో ఆరోగ్య సమస్యలు, యాక్సిడెంట్ అయిన వాళ్ళు, కొన్ని సమస్యలు ఉన్న వాళ్ళు అని చెప్పారు. వాళ్ళు ఏం చేస్తారంటే 5 నిమిషాలు కింద కూర్చొని 5 నిమిషాలు కుర్చీలో కూర్చొని ఇలా అభ్యాసం చేస్తూ 6-7 గంటలు కింద కూర్చొని సాధన చేసే శక్తి పొందారు. అసలు డాక్టర్ జన్మల్లో కూర్చోవద్దు, మీరు కింద కూర్చోవద్దు అన్న వాళ్ళు ఎట్లా తయారైందంటే మళ్ళీ డాక్టర్ని కలిసినప్పుడు కింద కూర్చోగలుగుతున్నాను డాక్టర్ గారు అంటే యోగాకి వెళ్తున్నారా అన్నారంట. అంటే మీరు ఎట్లా కలుగుతున్నారు? యోగాలో అన్నీ సాధ్యమే లేదు అన్నారు. మరి నేను చెప్తే మీరు చేస్తారా? మరి మా హాస్పిటల్లో ఎట్లా ఉన్నవారు? మీరు అంత యోగాకి వెళ్ళి అన్నీ తగ్గించుకుంటే అంతేనా కదా? మెడిసిన్ వాడు కుర్చీలో కూర్చో, జాగ్రత్తలు పాటించు. అంటే యోగాకి వెళ్ళిందిరా అంటే మీరు అంటే 3 ఏళ్ళ నుంచి వెళ్తున్నట్ట. మరి 3 ఏళ్ళు యోగా చేస్తే ఉంటుందా? శరీరంలో ఉంటే అన్నీ వెళ్ళిపోతాయి. కనుక అట్లా మీరు కూర్చోగలిగారు అంటే ఇది యోగా అంటే మనం ఏమంటే ఫిజికల్ ఎక్సర్సైజ్ అనుకుంటున్నాం. జీవాత్మని పరమాత్మను కలపడమే యోగం. ఇది ధారణ ధ్యాన సమాధి గురించి చెప్తుంది క్రియాయోగం. కనుక ఇప్పుడు మనకు ఈ తాళాల క్రియ, చక్రస్మరణ, మహాముద్ర, నాభిక్రియ, ప్రాణాయామ, జ్యోతిముద్ర ఈ 6 వేసి ధ్యానం చేశారనుకోండి, వెంటనే అద్భుత ఫలితం వస్తుంది. మీరు అనుభూతి కలగకపోతే నేను చక్కగా చేస్తున్నానా చేస్తలేనా అనే అనుమానం పక్కకు పెట్టండి. మీరు అనుభూతి కలిగిందా కలగలేదా పక్కకు పెట్టండి. మనసు విరుస్తుందా నిలవలేదా కూడా పక్కకు పెట్టండి. నా మీద నమ్మకంతో, విశ్వాసంతో 3 నెలలు మీరు విడవకుండా సాధన చేయాలి. అద్భుతమైన ఫలితాలు పొందుతారు. అప్పుడు తర్వాత మీరు వదలమంటే వదులుతారా? అర్థం కాదు. పిల్లవాడిని 7 మాన్యానికి చాక్లెట్లు ఇస్తారండి, తర్వాత వాడు వదులుతారా చెప్పండి? చాక్లెట్లకు అభ్యాసం అయిన తర్వాత అట్లాగే ఇక్కడ కూడా ఈ యొక్క మీరు మీ మనసుని అంతర్ముఖం చేయడం కోసం ఈ క్రియాయోగము మీకు సాధన చేయగా అద్భుతంగా మీకు ఫలితాలు అద్భుతంగా వస్తాయి. అద్భుత ఫలితాలు వచ్చినాక 1 రూపాయి ఖర్చు లేదు. ఏం చేసినా ఆనందం కోసం. టీవీ ఎందుకు చూస్తున్నాం? ఆనందం కోసం. మంచి భోజనం ఎందుకు ప్రిపేర్ చేసుకొని తింటున్నాం? ఆనందం కోసం. అంతకంటే ఆనందము 1,00,000 రెట్ల ఆనందం మీకు ఫ్రీగా 1 రూపాయి ఖర్చు లేకుండా వస్తే వదులుతారా మీరు? చెప్పండి. మరి అడుగులో రుసుకున్నారు, సమస్తం త్యాగం చేసి వెళ్ళిపోయారు. ఏ ఆనందం కోసం వెళ్ళిపోయారు చెప్పండి. ఇంకా చిన్న ఇల్లు, పాత ఇల్లు వదిలిపెట్టుకున్నట్టు ఒక పెద్ద బిల్డింగ్, వైట్ హౌస్ లాంటి బిల్డింగ్ పెట్టుకున్నాక చిన్న ఇల్లు ఉంటారా చెప్పండి? లేకపోతే చెప్పండి. అలాగే మీకు ఒక్కరైన ఆనందము ఒక 100 కోట్ల రూపాయలతో కూడిన ఆనందం కలిగినట్టు 1 రూపాయి ఆనందం అందులో అట్లా ఈ 1 రూపాయి ఆనందం కూడా అందులో ఉంటుంది. కనుక మీరు ఏ ఆనందం కోసం ప్రపంచ జీవులందరూ ప్రాకులాడుతున్నారో అంతకంటే కోట్ల రూపాయల విలువైన ఆనందాన్ని మీరు పొందగలుగుతారు. 1 రూపాయి ఖర్చు లేదు, అవసరం లేదు. ఇంకా కన్ను చేసుకొని ఇంట్లో